ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని విజయవంతంగా దూసుకుపోతుంది. అటు ప్రీమియర్స్ ఇటు మొదటి రోజు కలెక్షన్లు కలుపుకుంటే మా అంచనా ప్రకారం మ్యాక్సిమం 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఉంటాయి అని అంచనా వేస్తున్నాము. దెబ్బ పడిందిగా. ఒకటవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ బాక్సాఫీస్ పై విరుచుకుపడుతున్నాడు. ఇన్నాళ్ళు మనం బాహుబలి 1, 2 అనుకున్నాం, సలార్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అన్ని రికార్డులను తుడిచిపెట్టేసి కల్కి 2898 ఏడి సినిమా నిలిచింది బాక్సాఫీస్ పై. ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా దెబ్బ పడిందిగా. అంటే మొదటి రోజు అత్యంత అద్భుతమైన కలెక్షన్స్తో, మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ టాక్, పాజిటివ్ బజ్. టోటల్గా వరల్డ్ వైడ్ కల్కి మేనియా కమ్మేసింది. ఇక అఫీషియల్ లెక్కలు కానీ మనకి తెలిస్తే మైండ్ బ్లోయింగ్ లెక్కలు బయటికి వస్తాయి. మ్యాక్సిమం 250+ ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లే 100 కోట్లు దాటిపోయినాయి. అవి ఆన్లైన్ అన్నమాట. ఆఫ్లైన్ కూడా కలుపుకుంటే కుమ్ముడే కుమ్ముడు, అమ్మడో లెట్స్ డూ కుమ్ముడు అన్నట్టు బాక్సాఫీస్ కుమ్ముడే కుమ్ముడు. ప్రభాస్కి ఏ హిట్ అయితే కావాలి, ఏ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావాలి, ఏ వండర్ఫుల్ థండర్బోల్ట్ హిట్ అయితే కావాలో అది ఇచ్చేశారు ప్రేక్షకులు. అటువంటి అత్యంత అద్భుతమైన సినిమా వైజయంతి మూవీస్ వారు బడ్జెట్కి నెరవకుండా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా 2000 కోట్ల క్లబ్లో చేరబోతుంది అని కన్ఫర్మ్ చేసుకుంది. సో వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్, పాజిటివ్ బజ్, మౌత్ టాక్, పబ్లిక్ టాక్ అదిరిపోయింది. అంటే మొదటి రోజు కలెక్షన్లు మా బాక్సాఫీస్ ఇన్ఫో అంచనా ప్రకారం 240 నుంచి 250 ఉంటాయి ఖచ్చితంగా. ఇది అంచనా అనమాట. అంటే 250+ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో థండర్బోల్ట్ సినిమాని దయచేసి మీరు మా బాక్సాఫీస్ ఇన్ఫో విన్నపం ఏమిటి అంటే, మీరు దయచేసి థియేటర్కి వెళ్ళి కల్కి 2898 ఏడి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఇది మా విన్నపము.